నాగార్జున సాగర్ ప్రాజెక్టు కలవరపెడుతోంది. వేసవిలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడు నిండు కుండలా మారినా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది పబ్లిక్ టాక్. ఇంతకీ అసలు ఏం జరిగింది? ముందు పరిస్థితి ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి దగ్గరైంది. మరో 10 అడుగుల దిగువకు నీటి మట్టం చేరితే ప్రమాదం ముంచుకొచ్చినట్లే. 510 అడుగులకు సాగర్ నీటి మట్టం చేరితే సాగు అవసరాలకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. గడిచిన 100 రోజుల్లో 130 టీఎంసీలకు పైగా నీరు సాగు, తాగు కోసం వినియోగించారు. ప్రస్తుతం చివరి పంటను రక్షించుకునేందుకు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రోజుకు 1.5 అడుగుల మేర నీటి మట్టం తగ్గుతోందని అంచనా. ఈ లెక్కన ఏప్రిల్ మొదటి వారంలో డెడ్ స్టోరేజీకి చేరుకోవచ్చు. అదే జరిగితే చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమే. కాలువలకు నీళ్లు సక్రమంగా వదిలించడం, వాటిని చివరి పంటకు అందించడానికి చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ యొక్క ప్రణాళిక లేకపోవడం వలన ఇలా రైతులకు శాపంగా మారింది. అనేక పంటలు, వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇంకా 20 రోజుల దాకా పంటలు నీళ్లు అందితే తప్ప ఆ పంటలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ నాగార్జున సాగర్లో నీళ్లు నీటి అడుగంటేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంటల విషయంలో ఇలా ఉంటే మే నెలలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది ఎగువన బాగా వర్షాలు కురవడంతో జూలై చివరి నుంచే నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో రావడం మొదలైంది. అనుకున్నట్లుగానే ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఇలా సాగర్ ఎప్పుడు పూర్తి స్థాయిలో నిండినా 2 ఏళ్ల పాటు 2 రాష్ట్రాల్లో నీటి కష్టాలు ఉండవు. కానీ దానికి భిన్నంగా ఈసారి రెండో పంటకు చివరి రోజుల్లో నీరు అందివ్వలేని పరిస్థితి వస్తోంది. త్వరగా ప్రాజెక్ట్ నిండడంతో 2 రాష్ట్రాలు పోటీపడి నీటిని కాలువల ద్వారా విడుదల చేయడం వల్ల త్వరగా ఖాళీ అయిందన్నది జనం అభిప్రాయం. ప్రణాళికాబద్ధంగా అధికారులు ముందుకు వెళితే ఇంత ఆందోళన ఉండేది కాదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి మే నెలలో తాగునీటికి ఎలా అన్న అలజడి రేగుతోంది.